హాయ్ అండి అందరికీ. చాలా ఈజీగా మటన్ ఫ్రై అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి వేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గుప్పుడు కరివేపాకు వేసుకొని చిటపట పన్నాక ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసి సన్నగా పొడవుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ముందుగా సన్నగా పొడవుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా ఫ్రై అవుతుండగా చూసారా మంచి కలర్ వస్తుంది. ఒక టమాటా ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మనమైతే మాత్రం మటన్ ఫ్రైకి ముందుగానే మటను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి పక్కన పెట్టుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్టు, మసాలా పౌడరు, కారం సరిపడా వేసుకొని అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో ఒక 10 విజిల్స్ వేయించే వరకు మెత్తగా ఉడికించుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఒక చిన్న అల్లం పేస్ట్, ఉప్పు, పెరుగు కలిపి మటన్ అనేది ఇలాగా మెత్తగా బాయిల్ చేశాను. ఫ్రై కాబట్టి మెత్తగా బాయిల్ అయితేనే టేస్ట్ ఉంటుంది. చూడండి ముక్క పట్టుకుంటే విడిపోతుంది. అంత మెత్తగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మటన్ అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారా చేత్తో ఎలా విడిపోతుందో. చక్కగా ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా మంచి కలర్ వస్తుంది. ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అప్పుడు ఈ ముందుగా ఉడికించుకున్న మటన్ వేసి ఆ వాటర్తోనే వేసేయాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నా గొంతుగా అంతగా బాగోలేదు, అయినా వాయిస్ ఇస్తున్నాను. అయితే చూసాను ఈ ఆయిల్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులో దించే ముందు కొద్ది కొత్తిమీర వేసుకొని మటన్ ఫ్రై కాబట్టి గ్రేవీ అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలండి. దగ్గరికి బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో. ఇదిగోండి చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయి చక్కగా దగ్గరికి అయిపోయి ఇది టేస్ట్ ఉంటుందండి. అబ్బా ముద్దకి ముక్క పెళ్తుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.